కలిసుంటే కలదు సుఖం అంటారు అందరూ, కానీ విడిపోతే నాకు సుఖం అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఎందుకు ఎలా అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సచ్చినోడు సచ్చినోడు, ఇదిగో నీతో కాపురం చేసే కంటే గుడి ముందు అడుక్కొని బతకడం బెటర్. ఏమే నువ్వు ఆగమన్నా నేను ఆగాను. నువ్వు తీసుకెళ్ళి ఇంకో బ్యాగ్ మర్చిపోతున్నావు అని చెప్తున్నా, మరి దానికోసం ఎక్కడ వచ్చి చేస్తావని. ఇంకోసారి నీ గడప తొక్కను రా. వచ్చే జన్మలో కూడా తొక్కకే, తొక్కే వరకు నీళ్ళు తొక్కేస్తాయనుకుంటున్నా. కుక్క మొక్కమోడా, పొట్టి కుక్క గజ్జి కుక్కవే నువ్వు. సచ్చినోడా సచ్చిందానా. అమ్మో, వీళ్ళు లేకపోతే మన జీవితం ఏదో శూన్యమైపోయినట్టు, సూర్యుడే ఉదయించినట్టు, వర్షాలే పడనట్టు వీళ్ళు బిల్డప్లు. మీరు మొగుడు జీవితంలో ఒక పార్ట్, మీరే మొగుడు జీవితం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ముందు ముందు తెలుస్తుంది, తెలుసుకునేది తెలుస్తుంది పద. తెలియదు. ఏమే ఒక టీ తీసుకురా. టీ కావాలా? మా పొట్టిది లేదు కదా, గంటలోనే తేడా తెలుస్తుంది. మర్చిపోయా. ఓకే వెళ్ళిపోతే మేము టీ పెట్టుకోలేమేంటి? పెట్టుకో. టీ పెట్టుకోగలం, కాఫీ కూడా పెట్టుకోగలం, గుర్తు పెట్టుకోండి. మాకు రాదా ఏంటి? ఇదిగో టీ పెట్టుకున్నా, మాకు రాదా? ఇప్పుడు ఎక్కువైంది, అయినా పర్లా. ఈ రోజు ఎక్కువైంది, రేపు తప్పించుకుంటాం. నేర్చుకుంటే ఏ పనైనా వస్తుంది. ఇంకో గంట అయ్యాక తెలుస్తుంది. కానీ అమ్మా తాగలేకపోతున్నాను నేను పెట్టిందే. కానీ నా పొట్టి చాలా బాగా పెడతాడు, కానీ దానికి ఈగో ఎక్కువ. ఖుషి సినిమాలో భూమి కట్ అయిపోయింది, దానికి ఈగో ఎక్కువ కాబట్టి దాన్ని పంపించి పడదొబ్బా. తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అబ్బో తప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. నేను పెళ్ళం లేక ఇక్కడ చలిలో ఒక్కడినే వణుకుతుంటే మీరిద్దరు పెళ్ళం దగ్గర మంట కాచుకుంటారా? చెరగొట్టాలని కూడా చెప్తారా రే? నా జీవితంలో లేని ఆనందం మీ జీవితంలో లేకుండా చేస్తానరా? సాడిస్ట్. పక్కోలు కాపురం పచ్చగా ఉంటే నువ్వెందుకు కూలుకుంటున్నావని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, నీ ముందు కూర్చొని ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఊరించి తింటున్నాడు, నీకు ఎలా ఉంటది? చంపేయాలనిపిస్తుంది కదా. నీ అంత సాడిస్ట్ నేను కాదు, నేను ఓన్లీ టార్చరే పెడతా. శ్రావణి ఏం చేస్తున్నావు ఇంట్లో? మా ఆయనకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టమే, వండి పెడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్ పలావ్ చేస్తున్నానే. నీకు ఎగ్ పలావ్ అంటే ఇష్టం లేదు కదే? మా ఆయనకి ఇష్టం కదే. అబ్బో, వీళ్ళ మొగుడు మీద ఉన్న అనురాగం ఆప్యాయత పొంగి పొర్లుతుందిగా, నాకు అసలు ఒళ్ళంతా మంట ఎక్కేస్తుంది. ఇంకా నా వల్ల కాదు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? వంట అయిందా? అయ్యిందండి. మీకేమైనా కాస్త కూరలు పంపించమంటారా? మీరు పంపించిన నా ఆకలి తీరు, నా ఆకలి వేరేలా ఉందిలా. కానీ ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరు మొగుళ్ళు శ్రీరామచంద్రులమ్మ. అవునండి. ఇద్దరు మొగుళ్ళు, ఇలాంటి మొగుళ్ళు దొరకడం మీ అదృష్టం అమ్మ. అవునండి, మేము అదే ఫీల్ అవుతాం. మొగుళ్ళు శ్రీరామచంద్రులు ఉన్నప్పుడు మొగుళ్ళ ఫోన్లకి లాకులు ఉండకూడదు కదమ్మా. లాకుంటే ఏమవుతుంది బంగపట్టి గారు? ఏంటండి లాకుంటే ఏమవుతా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లే పోతాయమ్మా. మొగుడి ఫోన్ లాక్ వెనకాల రహస్యం తెలియకపోతే జీవితాలే పోతాయమ్మా. ఒక్కసారి మొగుడి ఫోన్ కి లాక్ తీసి చూడండి, తీసి చూస్తే దాంట్లో కొండలు ఉండొచ్చు, గుట్టలు ఉండొచ్చు, ఎత్తులు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, లక్ష్మణ్ రావు పేరుతో లక్ష్మి ఉండొచ్చు. మీ కాపురం మధ్యలో నేను పుల్లలు పెడుతున్నాను అనుకోవద్దమ్మా. మీ పసుపు తాళ్ళు పచ్చగా ఉండాలని చెప్పి ఒక పక్కింటోడి తాపత్రయం అంతే అమ్మా, ఏరేదేం లేదమ్మా. శ్రావణి శారదా, బంగారు తల్లులారా, వంట రూమ్ లో ఏ సామాన్ ఎక్కడుందో పని మనిషికి తెలియాలి, మొగుడు ఫోన్ లో ఏమేమి ఉన్నాయో పెళ్ళానికి తెలియాలి. అంతే అమ్మా, తెలుసుకుంటారుగా. అంతేమో, వేరే ఉద్దేశాలు ఏం లేవు. మనం వంటింట్లో కూర మాడిపోతుంది, బయట ఏం చేస్తున్నావు? ఏమే ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం వడ్డించు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? జేబులో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ జేబులో పెట్టుకోవాలా? టీవీ దగ్గర పెట్టచ్చుగా, ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చుగా, సోఫాలో పెట్టచ్చుగా, డైనింగ్ టేబుల్ మీద పెట్టచ్చుగా. ఇదంతా కాదే శారదా, నువ్వు ముందు ఫోన్ లాక్ తీసివ్వు. నువ్వు కూడా ఫోన్ లాక్ తీసివ్వు. లాక్ తీయాలా? ఫోన్లో ఏముంది? ఏమో, ఫోన్ లో కొండలుండొచ్చు, గుట్టలుండొచ్చు, ఎత్తులుండొచ్చు, పల్లాలుండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు. నాకు ఫోన్ లాక్ తీసివ్వు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లాక్ తీసివ్వు. ఏమైంది ఇవాళ నీకు? ఏమైంది మీకు? ఇదిగో. సావిత్రి అండి, దొరికాడు. సావిత్రి పిన్ అని ఒంగోలులో ఉంటది. సావిత్రి పిన్ని అని సేవ్ చేసుకోవచ్చుగా. మిస్ అయిపోయాడే.
కుమారి ఆఫీసా? ఈడు దొరికాడు ఆఫీసులో ఆయనే టీలు గీలు అందిస్తుంటది. మిస్ అయిపోయాడే. ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుందా చామచాయిగా ఉంటుందా? తెల్లగా. తన వయసు ఎంత? వయసు పెళ్ళి అయిందా లేదా? పెళ్లి. ఆఫీస్ అందరికి కాఫీ ఇస్తా, నీకు ఒక్కడికే కాఫీ ఇస్తుందా? కాఫీ. దాని నెంబర్ ఆఫీస్ అందరి దగ్గర ఉందా, నీ ఒక్కడి దగ్గరే ఉందా? వసే నువ్వు పెళ్ళానివా యాంకర్ వానే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు, పనికి మాలిందాను. ఈ దుర్గ ఎవరు? దుర్గ కాదే, దుర్గారావే. ఇక్కడ రావు మిస్ అయిందేంటి మళ్ళీ? పొడవుగా ఉందని షార్ట్ కట్ చేసి పొట్టిగా పెట్టుకున్నాను. బాబు బంగారాజు, మనకి షార్ట్ కట్ వద్దమ్మా. నువ్వు ఆల్రెడీ షార్ట్ లో ఉన్నావు, అది చాలు. బ్యూటిఫుల్ లవ్ అని మెసేజ్ వస్తుందేంటి? ఇప్పుడు దొరికాడు. బ్యూటిఫుల్ లవ్వా? ఆ. ఏది ట్యూ? వసే ప్లాస్టిక్ బాటిల్ మొహం దాను, ఇది బ్యూటిఫుల్ లవ్ కాదే, బ్యాటరీ లో. బ్యాటరీ లోవా? అది కూడా తెలియట్లేదు. తింగర్ దానికి తింగర్ దానిలా ఉంది ఇది. సడన్ గా ఈ ఫోన్ చెకింగ్ ఏంటే? పోలీసులు రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు సడన్ గా చెకింగ్ లేండి అని పోలీసులు అడుగుతావా? మూసుకుని చాలానా గట్రా రావట్లే. పెళ్ళాలు పోలీసులు అంతే, సడన్ గానే చెక్ చేస్తారు. ఇంకొకసారి నువ్వు ఫోన్ కు లాక్ పెట్టావనుకో చంపేస్తాను, పట్టుకో. నువ్వు కూడా లాక్ తీసి పెట్టు. సడన్ గా ఏంట్రా ఇల్లు? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది బ్రదర్? బంగపాటి ఏమైంది? సడన్ గా మా పిల్లలకి మా మీద అనుమానం వచ్చింది బంగపాటి. మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం. బంగపాటి ఎవరు పెడతారు బ్రదర్ పుల్లలు? ఎవరు పెడతాడు? ఎవరు ఖాళీగా ఉన్నారు ఇక్కడ? ముందు మైండ్ లోంచి ఎవరో మా కాపురంలో పుల్లలు పెడుతున్నారు ఫస్ట్ మైండ్ లో తీసేయండి. మీరు తీసేస్తాను, నేను మాట్లాడతా. తీసేస్తారా? తీసేసాం. ఒట్టు. మీరేం కంగారు పడదు, ఎవరు పుల్లలు పెట్టు. బంగపాటి, మా ఇద్దరి ఇళ్ళల మధ్యలో పెద్ద మనిషి నువ్వే బంగపాటి, కొద్దిగా చూడు. నేను మాట్లాడతాను, మీరండి. పదరా ఆఫీస్కి వెళ్దాం. డాన్సులు చేస్తారా మీరు? ఎంట్రీ సాంగ్ ఇస్తారా? ఆ రోజు సాయంత్రం శారదా, ఏంటి బంగపాటి గారు? వచ్చారా మీ మగుళ్ళు? రాలేదండి. ఇంకా రాలేదా? అమీర్పేట నుంచి రావాలి కదండి, కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతామా? అక్కడ 6కి ఆఫీస్ అయిపోద్ది. ఇంటికి రావడానికి అర్ధ గంట. ట్రాఫిక్ ఉందనుకో ఓ గంటన్నర అయింది. ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈ అర్ధ గంట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇద్దరు కలిసి బార్లో కూర్చొని మందు కొడుతున్నారు. ఇద్దరికి మందు అలవాట్లేదు. పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక సిగరెట్ కూల్ డ్రింక్ తాగుతుంటే అది కూడా అలవాటు లేదు. వీళ్ళకి మూడో అలవాటు ఏముందబ్బా వీళ్ళకి? వారు ఎక్కడైనా ఎదుర్కొంటారు, ఎవరైనా హత్తుకుంటారు. మీకెందుకు రా? మీకెందుకు అడుగుతున్నా? ఇప్పుడే వాళ్ళిద్దరు డౌట్ లో ఉన్నారు. RRS కన్ఫర్మ్ చేసేస్తారట మీరు. తప్పురా, పచ్చటి కాపురంలో రాళ్ళు చల్లడం చాలా తప్పురా రే. నాకు అసలు ఇష్టం ఉండదు. సరే, ఇప్పుడు వచ్చారనుకో వాళ్ళు, మీరు అడుగుతారు ఏమైంది లేట్ అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నామే అంటారు. అంతే, మీరు దాన్ని మైండ్ లో పెట్టుకొని గోడవలు మాత్రం పడకండము. ఫిట్టింగ్ మాస్టర్ బాగా అలసిపోయావరా? ఏమే వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసేస్తా. వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు తర్వాత పెడతానులే గాని అర్ధ గంట లేట్ అయిందేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామే. ఏంటి అలా చూస్తున్నావు? చొక్కా నలిగిందేంటి? జుట్టు చెదిరిందేంటి? ఆఫీస్ లో ఉంటే చొక్కా నలగదంటే? ట్రాఫిక్ లో బైక్ మీద వస్తుంటే జుట్టు చెదరదానే. ఆపండి మీ ఇద్దరు నాటకాలు. వీళ్ళిద్దరు 4 గోడల మధ్య ఉంటున్నారు. వీళ్ళిద్దరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా? మీరు కుక్కలు రా, కుక్క బుద్ధి మాకు బాగా తెలుసు. మీరు గజ్జి కుక్కలు రా, గజ్జి కుక్కలు. ఏమైందిరా? ఇద్దరు పిల్లలు ఒకేసారి అనుమానం పడుతున్నారు ఏంట్రా? ఏమైంది బ్రదర్? ఏమైంది? ఏమైందో తెలియదు. సడన్ గా ఇవాళ ఉదయం నుంచే పార్సల్ బదిలింది. ఈ రోజు కదా మా ఆవిడ వెళ్ళిపోయింది. అవునా? మా కాపురాల్లో ఎవడో పుల్లలు పెడతాడు నా అనుమానం. పట్టి వీళ్ళ అనుమానం నా సైడ్ మళ్ళీ వీళ్ళ అనుమానం దారి మళ్ళించాలి. వాళ్ళిద్దరు బాగా తిన్నదరక్క పలుచు కొట్టుకుంటున్నారు. పలిచి కొట్టుకున్నారు. మీ ఇద్దరు కోపాలు చూస్తుంటే వాళ్ళిద్దరిని బయటకు పిలిపించి క్లాస్ పీకెట్టున్నారుగా. క్లాస్ బేకో మరి చేతకానంలో చైలు ముడుచుకొని కూర్చుంటావా? అయితే పిలవండి మరి. రండే బయటికి. నువ్వు బయటికి రావే. ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగామంటే తొక్క తీస్తా. తొక్కి పట్టి నార తీస్తా. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి బ్రదర్, వాళ్ళు కొట్టినా కొట్టేస్తారు. ఈ ఎలక మొహంతో నన్ను ఎక్కడ కొడతదండి? ఈ పంది మొహం నన్ను కొట్టడం ఏంటి? కొట్టేశారు.
అయ్యో 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 ఏంటమ్మా అలా కొట్టేశారు? వారు పౌరుషం లేని మగాలు కాబట్టి సరిపోయింది. అదే పౌరుషం ఉన్న మగాలు అయితే మీ ఇద్దరు చంపలు చల్లమన్నాయి తెలుసా? ఎవరికి భంగపాటి పౌరుషం లేండి? నాకు పౌరుషం ఉంది. నాకు పౌరుషం ఉంది. ఎవరిని నువ్వంటే మమ్మల్ని నువ్వు కొడతారే? మమ్మల్ని కొడతారే? ఏంటి బ్రదర్ ఇది? పాపం ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టారు, మీరు మూడేసి దెబ్బలు కొడతారా? ఇది పద్ధతేనా? వాళ్ళు ఇప్పుడే మేము మగాళ్ళతో సమానం, అన్నింటిలో సమానం అంటారు. ఇందులో కూడా మేము సమానమని మూడు దెబ్బలు కొట్టారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మేము కూడా అన్నిట్లో సమానమే. మీ గొడవలు చూస్తే మీరేమో చీపురు కట్టలతో, మీరేమో కర్రలతో కొట్టుకునేటట్టున్నారుగా. మీరు ఆపేయండి. ఫిట్టింగ్ మాస్టర్ ఏం చేస్తున్నారు మీరందరూ? పద్ధతేనా ఇది? ఇంకా చాలు. మీరు చీపురుతో కొట్టారని, మీరు కర్రలతో కొట్టారని చెప్పి ఇదిగో మీరందరూ కలిసి విడాకుల దాకా వెళ్ళిపోకండి. అర్థమైందా? వాళ్ళతో అడ్జస్ట్ కాపురం చేసుకోండి, అంతేమా. ఈ పొట్టోడితో నేను సర్దుకుపోవడం ఏంటండి? ఈ పనికి వెళ్ళారు నేను సర్దుకుపోవడం ఏంటండి? నేను చచ్చినా కోపరం చేయండి, ఇప్పుడే విడాకులు ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడు విడాకులు ఇస్తున్నాను. సరే అమ్మా, మీరు విడాకులు ఇస్తున్నారు సరే, కానీ వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు ఇక్కడ ఈరమ్మ మీకు, అంతే కదా బ్రదర్? ఏంటి మాట్లాడుతున్నావు భంగపాటి? నాకు సిగ్గు శరం పౌరుషం అన్ని ఉన్నాయి. పనికి మాలింది. నాకు విడాకులు ఇవ్వకముందే నేనే దీనికి విడాకులు ఇచ్చేస్తాను. నీకు లేదురా సిగ్గు? నాకు కూడా ఉంది. మరి ఏమే? నేను కూడా దీని విడాకులు ఇచ్చేస్తున్నా. వాళ్ళు ఆపండి బ్రదర్. మీ కాపురాలు పచ్చని కాపురాలు నీరు గారిపోతుంటే చూడలేకపోతున్నాను. మీకు దండం పెడతాను, వాళ్ళు ఆపండి బ్రదర్. లెగు భంగపాటి. ఆ పనికి మాల కోసం నువ్వు దండం పెట్టడం ఏంటి? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఉండాలి. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ఎనర్జీ. ఇప్పుడు ముగ్గురికి చలికాలం సమానంగా ఉంది. ఏంటి అదే ముగ్గురు అందరం సమానమే అంటున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. దీని మొగుడు లేడని నన్ను కొడుతుంది. పనికి మాలేని ఎదవల్లారా, మీ పచ్చటి కాపురంలో నిప్పు పెట్టింది వీడు. అవునా? ఆ, ఎందుకు అలా చేశాడు? వీడి పెళ్ళ వెళ్ళిపోయింది కదా, అందుకే మీ పిల్లలు కూడా పంపించేశాడు. వీడు ఒక పెద్ద సాడెస్ట్. భంగపాటి. హలో? ఆగరా భంగపాటి. నువ్వు ఆగరా. మన పిల్లలు కోర్టుకెళ్ళారు రా, ముందు అక్కడ తెలుసుకుందాం పారా. ఒసేయ్, ఆగండి. నాగబాబు గారు, చంద్ర ఇప్పుడు ఇలాంటి చేస్తాడు కాబట్టి బాగుంది. వాళ్ళే వీపీలా కొట్టుకున్నారు. బాగా ఎంటైన్ చేసి చంద్ర, వెరీ గుడ్. రోజా గారు, ఎంట్రీ సాంగ్స్ బాగుంది. పచ్చటి కాపురంలో పెట్టేశాడు సాడిస్ట్. అమ్మో, ఆడాళ్ళు గయ్యాలు లాగా పడుతుంటే రష్మికి భయం వచ్చేసింది ఏంటిది అని. చాలా బాగా అనిపించింది.